పరమశివుడు నివాస స్థానం హిమాలయాలుగా భావిస్తారు. పరమేశ్వరుడు కొలువై ఉన్న ఆ కైలాస పర్వతం 5 పర్వత శ్రేణుల సమూహం. దీనిని పంచ కైలాస లేదా కైలాస పర్వత ప్రాముఖ్యత అని కూడా పిలుస్తారు. ఇక్కడ వచ్చే భక్తుల యాత్రనే మానస సరోవర్ యాత్ర అంటారు. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన అద్భుతమైన ప్రయాణం ఇది. 5 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడు మానస సరోవర్ యాత్ర ప్రారంభమవుతోంది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. దీనికోసమే మే 13 వరకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు. తొలి యాత్ర జూన్ 30వ తేదీన ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఎంతోమంది భక్తులు ఈ యాత్రకు సిద్ధమవుతున్నారు. కైలాస పర్వతం కాకుండా భారత్లోని మరో 4 పర్వతాలను శివుని నివాసంగా భావిస్తారు. వీటిని పంచ కైలాస పర్వతాలు అని పిలుస్తారు. అవి ఎక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కైలాస్ మానస సరోవర్. మత విశ్వాసం ప్రకారం టిబెట్లో ఉన్న కైలాస మానస సరోవర్ను ఆ శివపార్వతుల నివాసంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఇది శివుడు నివసించే పవిత్రమైన స్థలం. కైలాస మానస సరోవరం ప్రస్తావన శివ పురాణంలో ఉంది. ఆది కైలాష్. ఆది కైలాసం ఉత్తరాఖండ్లో ఉంది. ఈ కైలాసాన్ని రుంగ్ సమాజంతో సంబంధం ఉన్న ప్రజల ప్రధాన ప్రదేశంగా భావిస్తారు. రుంగ్ సంప్రదాయం ప్రకారం ఆది కైలాసం మహాదేవుని అసలు నివాసం. ఇక్కడికి సాధువులు ఇతర వ్యక్తులు రావటం వలన మహాదేవ్ తపస్సుకు భంగం కలిగిందని, దాని కారణంగా మహాదేవ్ ఈ ప్రదేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని నమ్ముతూ ఉంటారు. కిన్నార్ కైలాష్. కిన్నార్ కైలాష్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కిన్నార్ కైలాష్ యాత్ర అమర్నాథ్ మానస్ సరోవర్ యాత్ర కంటే కష్టతరమైనదిగా చెబుతారు. కిన్నార్ కైలాష్ మహాదేవ్ భక్తులకు ఒక ముఖ్యమైన ప్రదేశం. మణిమహేష్ కైలాష్. మణిమహేష్ కైలాష్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ ప్రదేశంలో శివలింగం ఆకారంలో ఉన్న ఒక రాయి ఉంటుంది. దీనినే ఆ మహాదేవ్ రూపంగా భావిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం పార్వతీదేవిని వివాహం చేసుకున్న తరువాత శివుడు మణిమహేష్ కైలాసాన్ని నిర్మించాడని చెబుతూ ఉంటారు. శ్రీఖండ్ మహాదేవ్ కైలాష్. శ్రీఖండ మహాదేవ్ కైలాష్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ కైలాసం మహాదేవ్ మతపరమైన ప్రదేశాలలో ఎత్తైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ పర్వతం సముద్ర మట్టానికి 18,300 అడుగుల ఎత్తులో ఉంది. పురాణాల ప్రకారం లోక రక్షకుడైన మహావిష్ణువు శ్రీఖండ్ మహాదేవ్ కైలాసం వద్ద భస్మాసురుడు అనే రాక్షసుని సంహరించారు.